టీడీపీ కూటమి సూపర్ హిట్ సి ఓటర్ ఏబీపీ సర్వేలో వెల్లడి. అబ్బో పెద్ద కథే. అసలు ఈ సి ఓటర్ సర్వే వాడి ట్రాక్ రికార్డు, వాడి విశ్వసనీయత ఏంటో గతంలో వాడి సర్వేలు చూస్తే అర్థమైపోద్ది. ఇదే సి ఓటరోడు 2019 ఎలక్షన్స్ లో టీడీపీకి 15 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పాడు, వైసీపీకి 10 వస్తాయని చెప్పాడు. కానీ రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా? టీడీపీకి 3, వైసీపీకి 22 వచ్చినాయి. అంతేకాకుండా గతంలో టీఆర్ఎస్కి 16 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పాడు. కానీ రిజల్ట్లో ఏమొచ్చింది తెలుసా? 9 లోక్సభ స్థానాలు వచ్చినాయి. ఒక్క ఏపీ తెలంగాణలోనే కాదు, ఇలా చాలా రాష్ట్రాల్లో సర్వేలు ఇచ్చి ఆ పార్టీని, ఆ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాడు. ఇలా ఇంత ఇన్యాక్యురసీ, అన్రిలయబిలిటీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో వాడొస్తాడు, వీడొస్తాడని చెప్పేసి గప్పాలు కొడతా ఉన్నాడు. ఈ కథనంలో చెప్పిన సర్వే రిపోర్ట్లు మొత్తం తప్పుడు లెక్కలే. ఒకసేపు ఆంధ్రజ్యోతిని పక్కన పెట్టి ఈనాడుకి వెళ్దాం. అభ్యర్థుల ప్రకటనలో అదే దూకుడు. ఎస్, అభ్యర్థుల ప్రకటనలో దూకుడు బాగానే ఉంది, కానీ అదే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ టీడీపీ నాయకుల దూకుడు కూడా అంతకన్నా రెట్టింపుగా ఉంది. ఈ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత విశాఖ నుంచి గండి బాబ్జీ అనే అతను రిజైన్ చేశాడు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ తిరుగుబాటు బావుట ఎగరేశాడు. అరిని శ్రీనివాసన్ అయితే గో బ్యాక్ అని చెప్పి ఎల్లగొట్టారు. ఇది టీడీపీ అభ్యర్థుల ప్రకటనలో చంద్రబాబు దూకుడు. ఆ దూకుడికి టీడీపీ నాయకుల తిరుగుబాటు దూకుడు. ఇంకొకటి, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడని చెప్పేసి నిన్న పార్టీ కార్యాలయంలో అనౌన్స్ చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడంటే ఒకటి గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా వైసీపీ వాళ్ళు సీట్లు మారుస్తుంటే అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ పనికి వస్తుందా అని చెప్పేసి తెగ ఆరాట పడుతున్నాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు తన అలయన్స్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేపిస్తున్నాడు? భీమవరం గాజువాకలో పనికిరాని పవన్ కళ్యాణ్ అనే పొడి చెత్త పిఠాపురంలో ఎలా పనిచేస్తుంది? నిన్న పవన్ కళ్యాణ్ నేను పిఠాపురం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అనౌన్స్ చేసిన తర్వాత పిఠాపురంలో వర్మ అనుచరులు టీడీపీ ఆఫీసులో ఉండే టీడీపీ జెండాలని, ఆ పాంప్లెట్ని, భవిష్యత్తు గ్యారంటీ, చంద్రబాబు షూరిటీ అనే అన్ని కాగితాలని తగలేసి ఈ మాదిరిగా తిరుగుబాటు బావుట ఎగరేశారు. అంతేకాకుండా మహిళలతో సహా పవన్ కళ్యాణ్ ని అమ్మనాభూతులు తిడతా పాంప్లెట్లు, జెండాలన్నీ తగలేసి టీడీపీ ఆఫీస్ ని ధ్వంసం చేశారు. మరి ఇంతలా ఉన్న టీడీపీకి, జనసేనకి వ్యతిరేకత ఉంటే సి ఓటర్లో చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు, అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి, దూకుడుగా ఉన్నాడు, పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నాడు, గెలుస్తున్నాడు అని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి తప్పుడు కోతలు కూసి తప్పుడు రాతలన్నీ రాస్తా ఉన్నారు. ప్రజలారా, ఈ పేపర్ని ఎవ్వరూ నమ్మకండి.